2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు మరియు రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు డెవలప్మెంట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ 2వ స్థానంలో సూర్యుడు 16వ తారీఖు నుంచి కర్కాటక రాశికి వెళ్తున్నారు, అంటే 3వ స్థానానికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా కుటుంబ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కుటుంబ వ్యక్తుల నుంచి మీకు ధనం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. లగ్నంలో కుజుడు మరియు గురువు ఉన్నారు. దాని మూలంగా మీరు ధైర్య సాహసాలంటూ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ వారంలో రిస్క్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ వారంలో రిస్క్ తీసుకుని మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ వారంలో. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మాత్రం మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మ్యారేజ్ అయిన వాళ్ళకు మాత్రం మీకు ఎటువంటి కొట్లాటలు అంటూ ఉండవు. మీకు పార్ట్నర్తో చాలా డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. హెల్త్ పరంగా మీకు డెవలప్మెంట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ వారంలో. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. కెరియర్ పరంగా మాత్రం మీకు అభివృద్ధి అంటూ ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై